హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు జరగడం వలన ఇబ్బందులు పడతారు. అలాగే ప్రయాణాలలో కొంత వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనాలు తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధన నష్టము, వ్యవహార భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టినారో వారికి నష్టాలు అనేవి తప్పకపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలు పాటించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్నేహితుల మధ్య కలహాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇతరులపై ఆధారపడకండి. నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉన్నతాధికారులతో ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త సంయమనం పాటించండి. ఇక వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. ఇక కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో కూడా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు జన్మ జాతకం చూపించుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. కష్టపడ్డ ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేరు. కుటుంబ సభ్యుల వైఖరితో విభేదిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పులు అనేవి జరగవచ్చు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సమస్యలు అనేవి ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు నిరుత్సాహానికి లోనయ్యేలా చేస్తుంది. అలాగే మహిళలకి మానసిక అశాంతి కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గురుదత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.